టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి ఎన్టీఆర్ చంద్రబాబుకి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులు కుటుంబ సభ్యుల్లా పార్టీతో ఉన్నారని తెలిపారు. టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాలు చేసుకోదన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి గాని, మన యువ నేత నారా లోకేష్ బాబుకి గాని మత్స్యకారులు కుటుంబ సభ్యులుగా మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం. కానీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం చేసుకున్నాం. 2014 నుంచి 19 వరకు నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నోసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అందులో మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం లాగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు మాయ మాటలు చెప్తే, మన కులాల మధ్య చిచ్చు పెడితే, ఆచరణ కానిటువంటి హామీలు ఇస్తే ఒక్క యామరపాటుతో 2019లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ ఓటమి చంద్రబాబు నాయుడిది కాదు, ఈ రాష్ట్రానిది 5 కోట్ల మంది ప్రజలదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈసరికే ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారయ్యేది. ఒక చిన్న యామరపాటుతో అగ్రగామగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి వచ్చిన విషయాన్ని కూడా మనం గమనించాలి. మళ్ళీ మొన్న చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు. 21 మాసాలు పూర్తయ్యాయి. మీరు, నేను ఎవ్వరూ ఊహించలేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆమడ దూరంలో ఉండేవాళ్ళు. ఎవరికైనా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమంటే ఎవ్వరూ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు 21 మాసాల్లో మళ్ళీ ఒక నమ్మకాన్నిచ్చి, ఒక సమర్థతనిచ్చి దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తి 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ జనాభాలో చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ పుట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టిన తరువాత పెద్దయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో యువకులుగా తయారైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదే, 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి పార్టీ పెట్టేసరికి మత్స్యకార గ్రామాలు ఏ విధంగా ఉండేయో కొంతమందికైనా తెలుసుంటుంది. ఏ మత్స్యవారి గ్రామానికి మౌలిక సదుపాయాలు లేవు,
కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, పాఠశాలలు లేవు, ఆరోగ్య కేంద్రాలు లేవు, రహదారులు లేవు, ఎన్నో అవస్థలు పడ్డాం. ఈరోజు ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలిక సదుపాయాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ మినిస్టర్గా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారని ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గ్రామాల్లో చర్చించాలి కదా. కొత్తగా యువకులు వచ్చారు, మా గ్రామానికి కరెంట్ వచ్చింది, మా గ్రామానికి ఆరోగ్య కేంద్రం వచ్చింది, మా గ్రామానికి మంచినీటి పథకం వచ్చిందంటే ఎవరు తెచ్చారు, ఏ పార్టీ తెచ్చారు, ఏ నాయకుడు తెచ్చారు? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మత్స్యకారులు ఎవరైతే 2 మాసాలు వేట నిషేధ సమయం ఉందో గొప్పలు చెప్పుకుంటున్నారు, మేమున్నప్పుడు 10,000 ఇచ్చామని. ఈ పథకం ప్రారంభించడానికి కర్మ కర్త క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నాను. 2014-19లో 4,000 రూపాయలతో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం ఇస్తే మీకు సరిపోతుందా? ఏదో 2 మాసాలు వేట నిషేధ సమయంలో వేటకెళ్లడం లేదు, జీవనోపాధి కష్టంగా ఉంటుంది, ఇచ్చిన డబ్బుతో జీవనోపాధి చేసుకోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి తప్ప సంవత్సరం అంతా ఈ 20,000, 10,000, 4,000తో మత్స్యకారులు జీవనం సాగించలేరు. 2019లో ఆనాటి ప్రభుత్వం ఆ పేరు చెప్పున పార్టీ పేరు చెప్తే దరిద్రం మనకు అంటుకుంటుంది. అంత దుర్మార్గమైనటువంటి పార్టీ నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. నేను అడుగుతున్నాను, మత్స్యకారులు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు తప్పు మాట్లాడితే నన్ను ప్రశ్నించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అబద్ధాలు మాట్లాడితే గోబ గుయ్యమనిపించినట్టుగా మీరు వాస్తవాలు చెప్పకపోతే పని చేసిన వాళ్ళకి చైతన్యం రాదు, పని చేసిన వాళ్ళకి ఉత్సాహం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 10,000 తప్ప ఒక్క పైసా గాని మీరు చేపలు పట్టుకోవడానికి ఒక్క వస్తువు గాని 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఇస్తే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా బాకీలు పెట్టేశారు. ఇంకొక దారుణమైనటువంటి ఘటన, ఎవరైనా మత్స్యకారులు వేటకల్లి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఆయిల్ సబ్సిడీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నా, చాలా సమస్యలున్నా మత్స్యకారులు మన కుటుంబ సభ్యులు ఎంత పెండింగ్ ఉందో అంతా ఒక్కసారి మన ఆదేశాలు ఇస్తే అధికారం వచ్చినటువంటి 1 రోజుల్లోనే మీ అందరికీ ఆయిల్ సబ్సిడీ, చనిపోతే కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత 1 రోజుల్లో 15 రోజుల్లో మీకు అందిస్తున్నాం. ఇది